హైదరాబాద్ శివారులో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజయవాడ జాతీయ రహదారి, బెంగళూరు రహదారి, నాగార్జున సాగర్ రూట్లలో ట్రావెల్ బస్సులను ఆపి తనిఖీలు చేశారు. ఫిట్నెస్ సర్టిఫికేట్, సీటింగ్ కెపాసిటీ, లైసెన్స్, ఇతర డాక్యుమెంట్స్ పరిశీలించారు. అర్ధరాత్రి వరకు జరిగిన ఈ దాడుల్లో 50 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు రవాణా శాఖ జాయింట్ కమిషనర్ రఘునాథ్ తెలిపారు. మరోవైపు ఆర్టీఏ తనిఖీలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లేదా అలాగే పర్మిట్ సరిగా ఉందా లేదా, లైసెన్స్ సరిగా ఉందా లేదా అని బేసిక్ థింగ్స్ చూడడంతో పాటు ముఖ్యంగా భద్రతకు సంబంధించినటువంటి మరి ఎమర్జెన్సీ డోరు, ప్యాసింజర్స్ లిస్టు, ఫైర్ ఎక్స్టింగ్విషరు, రోడ్ మన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పి తనిఖీ చేస్తున్నాం. అట్లాగే కమర్షియల్ గూడ్స్ అంటే ప్యాసింజర్ గూడ్స్ వాళ్ళ ఓన్ వస్తువులు తీసుకెళ్తే ప్రాబ్లం లేదు, కానీ కమర్షియల్ గూడ్స్ ఏవైనా కానీ మరి అందులో కూడా ప్రమాదకరమైన అప్పుడప్పుడు తీసుకెళ్ళడం జరుగుతూ ఉండింది. పెయింట్ డబ్బాలు, మరి ఆయిల్ టిన్నులు ఇవన్నీ కూడా తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కనుక గ్యాస్ ఇలాంటివి కూడా ఏవి తీసుకెళ్ళకుండా మనం వాటిని కూడా చెక్ చేసి కొన్నింటిని బుక్ చేయడం జరిగింది. ఈ పండుగ సీజను మనకు భద్రత అవసరం అనేంత వరకు కొనసాగుతుంది. ఈరోజు ప్రస్తుతం 3 రూట్లో జరుగుతూ ఉంది. మళ్ళీ వేరే రూట్లో రేపు ఎల్లుండి కూడా తనిఖీ చేస్తాం.